అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పరమ శివభక్తురాలైన అక్క మహాదేవి విశేషాల గురించి తెలుసుకుందాము. అక్క మహాదేవి అనే పేరు వినగానే శ్రీశైలంలోని ఆమె పేరు మీద ఉన్న గుహలు గుర్తుకు వస్తాయి. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుని గడిపిందని తెలుస్తూ ఉంది. కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి, ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఆమె అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించేవారు. అందుకనే ఆమెకు మహాదేవి అని పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లు మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదని చెబుతున్నారు. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుత్తడి అనే చిన్న గ్రామం. ఓసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటు రాజుగారు ఊరేగింపు చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నారు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరుని మీద లగ్నమైపోయిందని, అలాగని రాజుగారి మాట కాదంటే తన కుటుంబానికి కష్టాలు తప్పవని భావించి మహాదేవి ఒక 3 షరతులతో రాజుగారి వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆ పరమేశ్వరుణ్ణి తనకు తోచిన రీతిలో తోచినంతసేపు ధ్యానించుకోవచ్చునన్నదే ఆ షరతులో మొదటిది. అక్క మహాదేవి షరతులకు లోబడి రాజుగారు ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ అనతి కాలంలోనే ఆమె షరతులను అతిక్రమించాడని, దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత కర్ణాటకలోని వీర సైనవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణక చేరుకున్నాక అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ్మ ప్రభు వంటి ప్రముఖులు ప్రజలందరినీ భక్తి బాటలో నడిపిస్తున్నారు. అలాంటి పండితులందరూ ప్రవచనాలు చేసుకునేందుకు, తమ వాదనలు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఉండేది. మహాదేవి అక్కడికి చేరుకుని శివుని మీద తనకు ఉన్న అభిప్రాయాలు, అనుభూతులను పంచుకున్నారు. మహాదేవి యొక్క వాదన పటిమను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు అక్క అన్న బిరుదును అందించారు. అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది. అక్క మహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళవలసిందిగా సూచించాడు. దాంతో ఆమె ఎన్నో కష్టాలను ఓర్చి శ్రీశైల మల్లికార్జుని సన్నిధిని చేరుకుంది. ఆనాటి శ్రీశైలం అంటే మాటలు కాదు, దట్టమైన అడవులు, క్రూర ముగాలు, ఎడతగని కొండలు, దారిదోపిడీ గాళ్లతో ఆ ప్రాంతం భయానకంగా ఉండేది. అలాంటి ప్రాంతంలో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసిని సంచరించడం అంటే మాటలు కాదు. కానీ ఆమె భక్తి ముందు అలాంటి పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోవడానికి మాత్రమే వీలుండే ఒక మూలన ఆమె తన తపస్సును సాగించారు. కొన్నాళ్లకు శ్రీశైలంలోని కదలీ వనంలో ఆ మల్లికార్జున్లోని ఐక్యమైపోయారు. అక్క మహాదేవి మహాశివభక్తురాలే కాదు, గొప్ప రచయిత్రి కూడా. కన్నడలో ఆమె 400కు పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు. ఆమె వచనాల్లో శివుడి పట్ల ఆరాధన, ఆ ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలియజేస్తున్నారు. ప్రతిరోజు శివుణ్ణి, శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం అవ్వాలనే పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు అని ప్రతి నిమిషము మహాదేవి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేదని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా అక్క మహాదేవి పరమ భక్తి ఆ పరమేశ్వరుని మీద ఏ విధంగా ఉన్నదో మనకు తెలుస్తున్నది. ఓం నమః శివాయ.